ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని. ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఖచ్చితంగా చెప్తే రాస్తాను. నిజంగా యండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం బలం మేధస్సు ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక. అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా కాంక్రీట్గా లేదు. అండ్ యండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ ఎ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక నాకు గతంలో ఇక్కడ సన్మానితులు ఉన్నారే వాళ్ళందరి యొక్క తోటి నాకు ఏదో నా యొక్క 45 ఏళ్ల ప్రస్థానంలో నాకు ఏదో ఒక తారసపడ్డాము, మాకేదో సంబంధాలు ఉన్నాయి. కానీ ఒక ఇంట్లో రామ సుబ్బారెడ్డి గారి ఈ విషయంలో మాత్రం వారి గురించి విన్నానే తప్ప నేను ఎప్పుడు మీట్ అయ్యే అవకాశం నాకు కలగలేదు. అండ్ వారి గొప్ప మానసిక శాస్త్రవేత్తలు, డాక్టర్ అని విన్నాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు మానసిక శాస్త్రం అండి. అండ్ నేను దానివల్ల ఎప్పుడు దాన్ని ఆలోచించుకుంటూనే ఉంటాను. నాకు గురువులు ఎవరు లేరండి, కానీ మీలాంటి వాళ్ళ రైటప్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళ మాటలు కానివ్వండి, ఇవన్నీ యూట్యూబ్లో అక్కడే వినటం, లేకపోతే ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు వినటం, ఇదంతా కలిపి నాలో ఒక లెసన్స్ లాగా ఒక మార్పును తీసుకొచ్చినాయి. అందుకు ఆ రకంగా పరోక్షంగా మీరు నాకు ఎన్నో కరెక్షన్స్ చేశారు. ఇందాక మీరు అంటున్నట్లుగా